పెట్టేద్దాము. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி எல்லாம் செயல் கூடும் எண்ணானை அம்பலத்தே எல்லாம் வல்லாம் தனையே ஏத்து இன்று வருமோ நாளைக்கே வருமோ அல்லது மற்றென்று வருமோ அறியேன் என் கோவே துன்றுமளவெம்மாயையற்று வெளிக்குள் வெளி கடந்து சும்மா இருக்கும் சுகம். அருட்பெருஞ்சோதி. మనం ప్రపంచ జనులకు విముక్తి మార్గం ఉపదేశించడం, உலக உயிர்களுக்கு உய்வகை கூறல். ఉలగకు ఉయ్వగై కూరల్ అన్నది పాటలు చూస్తూ వస్తున్నాము. ఇందులో 5 పాటలు అయినాయి. ఓకే, ఇప్పుడు 6వ పాట. வட்டி மேல் வட்டிக்குள் மார்க்கத்தில் நின்றீர், வட்டியை வளர்க்கின்ற மார்க்கத்தை அறியீர், பெட்டி மேல் பெட்டி வைத்து ஆள்கின்றீர், வயிற்று பெட்டியை நிரப்பிக் கொண்டு ஒட்டியுள் இருந்தீர், பட்டினி கிடப்பாரை பார்க்கவும் நேரீர், பழம் கஞ்சி ஆயினும் வழங்கவும் நினையீர், எட்டி போல் வாழ்கின்றீர், கொட்டி போல் கிளைத்தீர், ఎత్తునై కొల్గిండ్రీర్ పిత్తులగీరే. అంటే వడ్డీపై వడ్డీ వసూలు చేసే దాంట్లో మీరు చాలా ముమ్మరంగా ఉన్నారు. వడ్డీని పెంచే మార్గాన్ని తెలుసుకోలేకున్నారు. మీరు పెట్టెలపై పెట్టెలు పేర్చి పాలిస్తున్నారు. కడుపు అనే పెట్టెను నింపుకొని అందులోనే బందీలై ఉన్నారు. ఆకలితో అలమటించే వారిని కనీసం చూడనైనా చూడరు. వారికి పాతబడిన గంజిని ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. విషపూరితమైన చెట్టులాగా జీవిస్తున్నారు. ఓ పిచ్చి జనులారా, ఇంకేం కావాలి మీకు అని అంటున్నారు. అంటే వడ్డీపై వడ్డీ అనేది మనలో ఉన్న దురాశను సూచిస్తోందన్నమాట. ప్రాపంచికంగా వడ్డీపై వడ్డీలు వేసి సంపాదిస్తున్నారు. ఆధ్యాత్మిక వడ్డీని ఎలా పొందాలో తెలుసుకోలేదు మీరు అంటున్నారు ఇక్కడ. పెట్టెలపై పెట్టెలు పేర్చి పాలిస్తున్నారు అంటే ప్రాపంచిక సంపదను సంపాదించే దానిలో ఆసక్తి చూపిస్తున్నారు. అంటే సంపదను ఎంత ఉన్నా సరిపోదు, ఇంకా అత్యాశ, ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి అన్న అత్యాశతో సో పెట్టెలపై పెట్టెలు పేర్చి పాలిస్తున్నారు. కడుపు అనే పెట్టెను నింపుకోవడంలోనే మీరు సంతృప్తి చెందుతున్నారు అని అంటున్నారు. కడుపు అనే పెట్టెను నింపుకొని అందులోనే బందీలై ఉన్నారు అని అంటున్నారు. అంటే ఇక్కడ ఆహారం తీసుకోవడం అన్నది ఆకలి కోసం మాత్రమే అయి ఉండాలి తప్ప నాలుక రుచి కోసం కాదు. సో ఇక్కడ నాలుక రుచి కోసం ఏంటంటే మనం ఆకలి లేకపోయినా తినేస్తున్నాం, అన్నీ ఏది పడితే అది తినేయడం, ఇలా అయిపోయిందనమాట. సో ఆకలి కోసం అయి ఉండాలి తప్ప నాలుక రుచి కోసం కాదు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అలా నాలుక రుచి కోసం తిని కడుపు అనే పెట్టెను నింపుకొని అందులోనే బందీలై ఉన్నారు అని అంటున్నారు. ఆకలితో అలమటించే వారిని కనీసం చూడనైనా చూడరు. వారిని చూడటానికి కూడా మనం సిద్ధంగా లేము. వారికి ఇంట్లోని పాత గంజిని ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. విష చెట్టులాగా జీవించి విస్తరిస్తున్నారు. అంటే అంత కఠిన హృదయాలుగా మనం ఉంటున్నాము అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ మనస్తత్వం ఎంత హానికారమో అని తెలియజేయడానికి
విష చెట్లతో పోలుస్తున్నారు ఇక్కడ. సో అంత విషపూరితమైన మనస్తత్వం కలిగి ఉన్నాము. ఒక ఆకలితో ఉన్న ఒక జీవిని కూడా మనం ఒకరిని చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. చూసే ఆలోచన కూడా లేదు మనకి. అంతటి స్థితిలో ఉన్నాము అన్న విషయాన్ని ఇక్కడ చెప్తూ వస్తున్నారు. నెక్స్ట్, వన్ సొల్లిన్ அல்லது வாய்த்திறப்பரீர் வாய்மையும் தூய்மையும் காய்மையில் வளர்ந்தீர் முன் சொல்லும் ஆறென்று பின் சொல்வதொன்றாய் மூட்டுகின்றீர் வினை மூட்டையை கட்டி மண் சொல்லும் மார்க்கத்தை மறந்து துன்மார்க்க வழி நடக்கின்றீர் அம்மரணத்தீர்ப்புக்கே என் சொல்ல இருக்கின்றீர் பின் சொல்வ కరిదీర్ ఎత్తనే కొల్గిండ్రీర్ పిత్తులగీరే అని అంటున్నారు. కఠినమైన మాటలు మాట్లాడడానికి తప్ప మీ నోళ్లను ఎలా ఎందుకు తెరవాలో మీకు తెలియదు. ద్వేషంతో ఎదుగుతున్నారు కానీ సత్యంతో పవిత్రతతో ఎలా ఎదగాలో తెలుసుకోలేదు మీరు. ముందు ఒక మాట వెనుక మరో మాట మాట్లాడుతూ కలహాలను పుట్టిస్తూ తద్వారా కర్మలను మూటకట్టుకుంటున్నారు. మన ప్రభువైన అరుట్పెరంజ్యోతి చెప్పిన మార్గాన్ని మరిచి దుర్మార్గపు మార్గంలో నడుస్తున్నారు మీరు. మరణమనే తుది తీర్పులో ఏం చెబుతారు మీరు? మీరు చేసిన వాటికంతా ఏం సమాధానం చెబుతారు మీరు అని అంటున్నారు. ఆ సమయంలో ఏం మాట్లాడాలో కూడా మీకు తెలియదు. ఓ పిచ్చి జనులారా, ఇంకేం కావాలి మీకు అని అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళ మోసపూరితమైన ద్వేషపూరితమైన కపటత్వ మాటల పాపాలను ఖండిస్తూ వీటి ద్వారా పెద్ద పాపాల మూటను నిర్మించుకుంటున్నారు, పాపాన్ని మూట కట్టుకుంటున్నారు అని అంటున్నారు. ప్రభువు అనుగ్రహించిన మార్గాన్ని వదిలి దుర్మార్గాన్ని ఎంచుకున్నారు. మరణానంతరం ఏం చేయాలి, తుది తీర్పు ఎలా ఉంటుంది, అప్పుడు ఏం సమాధానం ఇవ్వాలి అన్న వాటిపైన కొంత కూడా అవగాహన లేదు మీకు అని అంటున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ దురాశ ఇలాంటి వాటిలో పడిపోయి మనం చేయకూడదన్నీ చేస్తున్నాము, మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నాము, మాయలో ఉంటూ ఏం చేస్తున్నామన్న విషయం మనకే తెలియట్లేదు. అలా అన్నీ చేసుకుంటూ పోతున్నాము. చివరిగా మరణం అన్నది వచ్చినప్పుడు అక్కడ అక్కడ ఈ మన అన్నీ కూడా క్యాల్కులేట్ చేస్తారు కదా, మంచి చెడులు ఎలా, కర్మలు అన్నీ ఏమైనా ఎంత చేస్తున్నాము. సో అక్కడ ఏం సమాధానం మీ దగ్గర ఉంది అక్కడ ఇవ్వడానికి, ఇవన్నీ చేసి వస్తున్నారు అన్నది అడుగుతున్నారు ఈ పాటల్లో. నెక్స్ట్, துன்மார்க்க நடையிடை தூங்குகின்றீரே, தூக்கத்தை விடுகின்ற துணை ஒன்றும் கருதீர், சன்மார்க்க சங்கத்தை சார்ந்திட விழையீர், சாவையும் பிறப்பையும் தவிர்ந்திட விரும்பீர், பன்மார்க்கம் செல்கின்ற படிற்றுளம் அடக்கீர், பசித்தவர் தம் முகம் பார்த்துனை வழியீர், என் மார்க்கம் எச்சுகம் யாது நும் வாழ்க்கை ఎత్తునై కొల్గిండ్రీర్ పిత్తులగీరే. దుర్మార్గంలో ఉండి నిరంతరం నిద్రలో ఉంటున్నారు. ఈ నిద్రను తొలగించే సహచరుని గురించి మీరు ఆలోచించడం లేదు. సన్మార్గ సంఘంలో చేరడానికి ముందుకు రారు మీరు. ఈ చావు పుట్టుకల నుండి తప్పించుకోవాలని ఆశించడం లేదు. అనేక మార్గాలలో పయనించే మీ మోసపూరితమైన మనస్సును లొంగదీసుకోవడం లేదు మీరు. ఆకలితో ఉన్న వారి ముఖాలను చూసి ఆహారం కూడా పెట్టడం లేదు మీరు. ఏంటి మీ మార్గం, ఏంటి మీ ఆనందం, ఏది మీ జీవితం? ఓ పిచ్చి జనులారా, ఇంకేం కావాలి మీకు అని అంటున్నారు. అంటే సత్య మార్గాన్ని తెలుసుకోకుండా వైఫల్యం చెందుతున్నారు మీరు అని అంటున్నారు వల్లలారు.
మరణం మరియు పునర్జన్మల నుండి శాశ్వత విముక్తిని అందించే సన్మార్గ సంఘాన్ని తిరస్కరిస్తున్నారు మీరు. అనేక మార్గాలలో పయనించినప్పటికీ మీ మీ మనస్సును వశం చేసుకోవడం తెలియట్లేదు మీకు అని అంటున్నారు. ఆకలితో ఉన్న వారి ముఖాలను చూసి కనీసం ఆహారం కూడా పెట్టడం లేదు. అసలేంటి మీ మార్గం? మీ ఆనందం ఏంటి? ఏంటి మీ జీవితం అని ప్రశ్నిస్తున్నారు మనల్ని. సో మీరు ఈ మీ మనస్సు అన్నది ఒక చోట నిలకడగా ఉండట్లేదు. అన్ని చోట్ల తిరిగి అన్ని మార్గాలు వెతికి అన్ని అన్ని చూస్తున్నాయి. ఇన్ని చేసినప్పటికీ మనస్సు అన్నది మీ వశం ఇంకా కావట్లేదు. ఎందుకు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఆకలితో ఉన్న వారి ముఖాలను చూసి వాళ్ళకి ఆహారం పెట్టాలి అన్న ఆ ఆలోచన కూడా రావట్లేదు మీకు. అసలేంటి మీ మార్గం ఏంటి? మీరు పొందుతున్న ఆనందం, మీ జీవితం ఇవన్నీ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. మరణము మరియు పునర్జన్మల నుండి శాశ్వత విముక్తిని అందించే సన్మార్గ సంఘాన్ని తిరస్కరిస్తున్నారు. అంటే సత్యమైన మార్గం ఏదో దాన్ని పట్టుకోకుండా ఎక్కడెక్కడో తిరిగి ఆ చేయకూడనివన్నీ చేసి మనస్సు అన్నది ఇంకా మీ వశం కాకుండా ఇంకా కూడా తిరుగుతూ ఉన్నారు. ఆ ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని ఇక్కడ ఈ ప్రశ్నలు అన్నమాట. సో అది ఇక నెక్స్ట్. பொய் கட்டிக் கொண்டு நீர் வாழ்கின்றீர் இங்கே புலை கட்டிக் கொண்ட பொய்யுடல் வீழ்ந்தால் செய்கட்டி வாழ்கின்ற செருக்கற்று நரகில் சிறு புழுவாகி திகைத்திடல் அரீர். கைகட்டி வாய்ப்பொத்தி நிற்பாரைக் கண்டே கைகொட்டி சிரிக்கின்றீர் கருணை ஒன்றெல்லீர். எய்கட்டி இடை மொய்க்கும் ஈயினும் சிறீர் எத்துணை கொள்கின்றீர் பித்துலகீரே. అంటే మీరు ఇక్కడ అసత్యాలను పట్టుకొని జీవిస్తున్నారు. మలినాలతో నిండిన ఈ అసత్యపు శరీరం నశించిపోతే ఇప్పుడు మహా గొప్పగా బ్రతుకుతున్న ఈ జీవితమంతా కోల్పోయి నరకంలో ఒక చిన్న పురుగులాగా దిక్కుతోచని స్థితిలో పడతారని మీకు తెలియదా? చేతులు కట్టుకొని నోరు మూసుకొని దీనస్థితిలో నిలబడిన వారిని చూసి చప్పట్లు కొట్టి నవ్వుతున్నారు. మీకు ఏమాత్రం జాలి దయ అన్నది లేదు, కారుణ్యం లేదు. పేడపై వాలే ఈగల కంటే కూడా నీచమైన వారు మీరు. ఓ పిచ్చి జనులారా, ఇంకేం కావాలి మీకు అని అడుగుతున్నారు. నరకంలో ఒక చిన్న పురుగులాగా దిక్కుతోచని స్థితిలో పడతారు అనేది సాధారణ మరణం సంభవించినప్పుడు చైతన్యం తన ఉనికిని కోల్పోతుంది. ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. దాని కర్మానుసారం దాని మరుజన్మ ప్రయాణం అన్నది ఉంటుంది. కానీ దాని అంతటా అది ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే ఇక్కడ నరకంలో దిక్కుతోచని స్థితిలో పోల్చి చెప్తున్నారు. ఏమాత్రం జాలి దయ కరుణ అన్నది లేకుండా ఉన్నారు, అత్యంత నీచమైన వారు అని పేడపై వాలే ఈగలతో పోలుస్తున్నారు మనల్ని. అంటే ఎంత నీచ స్థితిలో ఉన్నామో మనం ఈ పాటలో అర్థమవుతుంది. అది అంటే అదే మరణం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఈ చైతన్యం మన ఉనికి అన్నది ఉండదు. అప్పుడు ఏం చేయలేరు. ఏదైనా కూడా ఇప్పుడు జీవించి ఉండంగానే చేయాలి. సో త్వరపడండి అన్నట్టు ఈ పాటలో చెప్తున్నారన్నమాట. ఏమాత్రం జాలి దయ ప్రేమ కరుణ ఇలాంటివన్నీ ఏమి లేకుండా కఠినంగా జీవిస్తున్నాము. సో అంటే అత్యంత నీచమైన వారు మీరు అని ఈగతో పోలుస్తున్నారు మనల్ని ఇక్కడ. సో నెక్స్ట్ 10వది. பண்ணாத தீமைகள் பண்ணுகின்றீரே பகராத வன்மொழி பகர்கின்றீரே நண்ணாத தீயினை நண்ணுகின்றீரே நடவாத நடத்தைகள் நடக்க வந்தீரே கண்ணாக காக்கின்ற கருத்தனை நினைந்தே கண்ணார நீர்விட்டு கருதறியீரே எண்ணாததென்னவும்
நேரும் ஓர் காலம் ఎత్తునై కొల్గిండ్రీర్ పిత్తులగీరే. అంటే చేయకూడని దుశ్చర్యలన్నీ చేస్తారు మీరు, పలుకకూడని కఠినమైన మాటలన్నీ మాట్లాడుతారు మీరు, కోరకూడని చెడునంతా కోరుకుంటారు మీరు, నడవకూడని మార్గాలలో నడవడానికి వచ్చారు. తన కంటి రెప్పలా మనల్ని కాపాడే ఆ ప్రభువును తలచి కళ్ళ నిండా నీళ్లతో కన్నీరు కార్చి తప్పించడం అన్నది చేయకున్నారే మీరు. ఇప్పటి వరకు దేన్నైతే తలచకుండా భ్రమలో ఉంటూ ఉన్నారో దానిని తలిచే ఒక కాలం వస్తుంది. ఓ పిచ్చి జనులారా, ఇంకేం కావాలి మీకు అని అంటున్నారు. అంటే చేయకూడని దుశ్చర్యలు, పలుకకూడని కఠినమైన మాటలు, కోరకూడని చెడునంతా కోరుకుంటాం, నడవకూడని మార్గాలలో అంతా నడుస్తాం. కానీ తన కంటికి రెప్పలా మనల్ని రక్షిస్తున్న ఆ ప్రభువును తలచి కళ్ళ నిండా నీళ్లతో తప్పించకుండా ఉన్నాము. ఇప్పటి వరకు దేనినైతే తలచకుండా పట్టుకోకుండా ఉన్నామో దానిని తలిచే కాలం వస్తుంది. ఇది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు భ్రమలో ఉండి చేయకూడనివన్నీ ఎన్ని చెప్పినప్పటికీ భగవంతుని పట్టుకునే కాలం అన్నది తప్పకుండా వస్తుంది అని ఈ పాటలో చెప్తున్నారు వాళ్ళ. సో ఈ 10 పాటల్లో కూడా అన్నింట్లో మనం ఇప్పటి వరకు ఏం చేసాం, ఇకపై ఏం చేయాలి అన్న విషయాలను తెలియజేస్తూ, ఇప్పటి వరకు చేసిందంతా చాలు, ఇక త్వరపడండి అని అంటున్నారు వాళ్ళ. ఇలా ఈ విధంగా ప్రపంచ జనులకు విముక్తి మార్గాన్ని ఉపదేశిస్తున్నారు ఇక్కడ. సో ఈ 10 పాటలు, నిన్న ఈరోజు చూసిన ఈ 10 పాటలు కూడా ప్రపంచ జనులకు ఈ మాయలో నుండి విముక్తి పొందడానికి ఉపదేశించిన మార్గంగా ఈ పాటలు ఉన్నాయన్నమాట. సో ఇది. ఇందులో ఏమన్నా క్వశ్చన్స్? క్వశ్చన్స్, డిస్కషన్స్ ఏమైనా ఉన్నాయా? అరుట్పెరుంజ్యోతి. అరుట్పెరుంజ్యోతి ఎక్కడున్నారు? అపర్ణ వాళ్ళ ఇంట్లోనే. ఇదో బయలుదేరుతున్నాను, కొంచెంసేపులో రెడీ అవుతున్నా. ఓకే, అక్కడే ఉన్నారా? ఓకే. అవును, నైట్ వెళ్ళాలనుకున్నా. మళ్ళీ 3 o'clock వేలూరు వస్తుందంట. అక్కడ నుంచి బస్సులు ఏమి ఉండదు 5 వరకు అని మా అక్క చెప్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఉండొచ్చు కదా, ఇంటికి 3 o'clock వచ్చి ఆటో కూడా ఉండదు. ఎర్లీ అవర్స్. అవును, అందుకని ఉండిపోయాను అనమాట. ఇప్పుడు బయలుదేరినామంటే మధ్యాహ్నంకి చేరుకోవచ్చు. ఓకే, అందుకే రెడీ. అరుట్పెరుంజ్యోతి. అందరూ సైలెంట్ కున్నట్టుంది. అరుట్పెరుంజ్యోతి అందరికి వందనములు. అరుట్పెరుంజ్యోతి మాట్లాడండి లతా మేడం, ఏమైనా చెప్పండి విషయాలు. ఇప్పుడైతే నేను లేట్ గానే కలుసుకున్నాను. మేడం చెప్పిన దాంట్లో ఏమంటే మనము అంత కఠినంగా ఉన్నా అంటే అదిదా కఠిన చిత్తం. మనం ఏం చేస్తున్నాం, మనకి జ్ఞానం వచ్చేసింది అని దూకుతున్నాం, కానీ ఆ జ్ఞానం కరుణతో లేని జ్ఞానం దేనికి పనికి రాదు అన్నది మనము తెలుసుకోవాలి. దానివల్ల ఏమి ప్రయోజనం వల్ల కరుణతో కూడుకున్న జ్ఞానమే జ్ఞానం అని చెప్తారు. అది మనల్ని మనం పరిశీలించుకొని ఇప్పుడు మనం వింటున్న వాటిని ఆయన ఏం చెప్తున్నారనేది పూర్తి అవగాహనకు తెచ్చుకొని మనలో మార్పుకి మనం ప్రయత్నించాలి. అదే మనం ఏం లేదు. మళ్ళీ అందరి కోసం ప్రార్థన చేశాము. నిన్న సాయంత్రం చేసుకున్నాం అన్నమాట. అన్ని మంచిగా జరిగింది. నేను ఎదురు చూడలేనంత గొప్ప విషయాలన్నీ జరిగినాయి. అంటే
ఇక్కడ నేను ఎందుకు వచ్చాను, నేను ఒకదాన్ని నన్ను తీసుకొచ్చినాడే స్వామి అని నాకు అర్థం కాలేదు. తరువాత వస్తే నా ద్వారా ఇక్కడ పనులు ఉంది అన్నది అర్థమైంది. సో కొత్తగా మనకి గ్రూప్ అంటే ఇది తమిళ్ గ్రూప్ గా స్టార్ట్ అయింది. 5 మెంబర్స్ వచ్చి జాయిన్ అయిపోయారనమాట. మరణం లేని పెరువారు, అదే మన అరుట్పెరుం జ్యోతి స్థితిని పొందడానికి వల్లలారిచ్చిన జ్ఞానాన్ని ఇంకా వాళ్ళకు కూడా తమిళ్లో షేర్ చేయిస్తున్నా. సో నిన్న మొన్న అది వాళ్ళకి సబ్జెక్ట్స్ ఇస్తుంటే ఇంకా బిజీలో ఉండిపోయాను. అందుకే మళ్ళీ అర్థమైంది ఏమంటే వాళ్ళ కోసమే నన్ను తీసుకొచ్చున్నారు స్వామి. వాళ్ళు విన్నపాలు పెడుతున్నారు స్వామికి. సో అందువల్లే వచ్చుండాము అన్నది నాకు ఒక అవగాహన అయిందనమాట. అదే విషయము. చాలా హ్యాపీ అందరూ. చాలా బాగా జరిగింది కోసం. చెప్పండి మేడం చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇంకా అందరూ ఏమో తెలుసుకున్నాం అనుకుంటున్నారు కానీ మీలో హృదయంలో మార్పు రాలేదు, కఠినత్వంలో మార్పు రాలేదు, ఇంకా కరుణ అనేది లేదు. ఎంతో మంది బాధపడుతుంటే చూస్తున్నారు, మంచి మార్గంలో నడుస్తున్నారు అనుకుంటున్నారు కానీ మంచి మార్గంలో నడవడం లేదు, సరి అయిన విధంగా మాట్లాడడం లేదు. ఆలోచన విధానం కానీ పనులు కానీ భావన ఏదైనా కూడా మార్పు చెందలేదనే చెప్తున్నారు. ఇంకెన్ని రోజులు మీరు ఇట్లా ఉంటారు, సన్మార్గంలోకి రండి అని వాళ్ళు ఎలా చెప్తున్నారు. అంతే కదా మేడం? అవును మేడం, అంతే. మీలో మార్పులు తీసుకొచ్చుకోండి, మీరు మారండి, అవును సత్యం వైపు రండి. అవును, టోటల్ మనలో మార్పు వచ్చినప్పుడే అది మనం ముందుకెళ్తున్నాము అన్నది తెలుస్తుంది. మన మనం ఏ విధంగా క్యారెక్టర్లో, మన ఉన్నాం, ఆలోచనల్లో అన్నీ కూడా మార్పు రావాలి. మనం ఏ విధంగా ఉన్నాం అనేది చెప్తున్నారు. అవును ఎంతో మంది ఆకలితో ఉన్నారు కానీ వాళ్ళకు అన్నం పెట్టడానికి కూడా మీరు సిద్ధంగా లేరు. ఎక్కడ ఉంది మీలో మార్పు? ఎక్కడ మీలో ఆధ్యాత్మికత ఉంది? ఇప్పుడు ఎన్నో పూజలు చేస్తున్నాము, ధ్యానాలు చేస్తున్నాము, ఎన్నో చేస్తున్నాము, కానీ మన ముందు ఒకరు ఆకలితో బాధపడుతూ ఉంటే వీళ్ళు ఆడితే చూసి వాళ్ళకి మనం సహాయం చేయలేకపోతున్నాం, ఏ రకమైన సహాయమైనా కావచ్చు. కాబట్టి మీలో ఆ మార్పు రావాలి, అసలైన మార్పు అది అని చెప్తున్నారు. ఇప్పుడు భక్తి భక్తి అంటూ ఎన్నో రకాల, ఇప్పుడు అన్నదానాలు కూడా చాలా చేస్తున్నారు, మా దగ్గర అయితే చాలా చాలా చేస్తున్నారు. కానీ ఎందుకు చేస్తున్నామో మరి అది ఎవరికి వెళ్ళిపోతుంది అనేది గమనించడం అవును. లేదు. నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి అది వెళ్ళి చేరుతుందా? ఆ అంటే ఆ, ఆకలితో ఉన్న వాళ్ళని ఫస్ట్ మనం గుర్తించడం లేదు యాక్చువల్గా. ఉమ్, అన్నదానం అని చేస్తున్నాం కానీ అందులో మనమే ఉంటున్నాం, మనమే తింటున్నాం, మనమే అన్నీ చేస్తున్నాం. నిజంగా ఉమ్. ఆకలితో ఉన్న వాళ్ళకి అది వెళ్ళి చేరుతుందా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. అది ఇంతవరకే వెళ్తుంది, ఇంతవరకు ఒక 10% అట్లా వెళ్తుంది. అవును, అదే అంతే. అదే అదే. ఇక్కడ మనం అంత వందలు వేల మందికి అన్నదానాలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి కరెక్ట్ గా మనం అందించగలిగితే అదే పెద్ద విషయము. అదే అక్కడే దైవం మహాసేవ ఉంటాడు కారుణ్యం. కదా. దైవం అవును అనేది అక్కడే ఉంటాడు. అవును అప్పుడు దైవం సంతోషిస్తాడు. దైవం సంతోషించే పనులు చేయాలి అంటే ఆ విధంగా చేసినప్పుడే దైవం సంతోషిస్తాడు. అవును అవును. మనం ఏదో పెడుతున్నామని పెడితే దైవం సంతోషించాడు. ఎవరికి అవసరమో వాళ్ళకు ఇచ్చినప్పుడే సంతోషిస్తాడు. మనకు కూడా ఏం కావాలనుకుంటున్నాం అది దొరికినప్పుడే మనం ఆనందిస్తాము. అవును మనం కోరుకున్నది కాకుండా ఇంకేదో దొరికితే మనకు ఆనందం ఉంటుందా? ఉండదు కదా. అలాగే దైవం కూడా అంతే. దైవం ఏం ఆశిస్తున్నాడో, ఏం జరగాలనుకుంటున్నాడో, మళ్ళీ ఏ మార్పులు జరగాలనుకుంటున్నాడో, సృష్టిలో ఏమేం జరగాలనుకుంటున్నాడో, ఎలా ఉండాలనుకుంటున్నాడో అది ఉన్నప్పుడే ఆయన సంతోషిస్తాడు. అదైతే అర్థమవుతుంది మేడం. మీరు ఈ అగోలు నిన్న ఈరోజు అవును. మృదు స్వభావము, ప్రేమ, కరుణ అనేది పెంచుకోండి అని చెప్తున్నారు. ఏదైనా దైవానుగ్రహమే. ఉమ్, మనం కోరుకోవడం, దైవం అనుగ్రహించడం. ఆ అవును కోరిక కూడా ఆయనే అనుకోండి. ఈ యొక్క శరీరాన్ని నడిపించేది కూడా తనే కదా. అవును, వాడిని శరీరం అన్నీ పెట్టాడు కూడా చేయిస్తున్నదే ఆయనే.
ఉమ్, ఆడేది నేనే, మాయను తొలగించేది నేనే, మాయను కల్పించేది నేనే, అన్ని నేనే అంటున్నాడు కదా. అవును, నేనే అంటే అదే చైతన్యమే ఇంకా. అవును. దానికి అడ్డు ఉండకుండా ఉంటే చాలు, అంతే. అది ఆ, చేయాల్సింది అది. చేసుకుంటూ పోతుంది, అంతే. ఉమ్. మనం అన్ని మీ అడ్డు మనసులో మన ఎన్ని మనసులో అడ్డులు అక్కడ వేయాలో పెట్టకూడదు. అన్ని వేసేసాం మనం ఆల్రెడీ. అంతా బ్లాక్ చేసి పెట్టేసాము. సో వాటిని క్లియర్ చేస్తే అన్ని జరగాల్సిందంతా జరుగుతుంది. ఈ బాహ్యంలో జరుగుతున్నటువంటి సమాజంలో మన చుట్టూ జరుగుతున్నటువంటి ఆ మాయతో మన మనస్సు ఉంది. ఆ మాయకు అతీతంగా మన మనస్సు మారినప్పుడు మనస్సు ఓకే, కానీ ఆ మాయతో కూడిన మనస్సు కాదు, మాయను దాటిన మనస్సు కావాలి. అవును, మాయకు అతీతంగా మన మనస్సు అనేది ఉన్నప్పుడు అవన్నీ జరుగుతాయి. అంటే మాయను తొలగించుకోవాలి. అవే టోటల్ గా మా మలాలు, ఇప్పుడు మనం చెప్పే కర్మ మలం, మాయా మలం, అహంకార మలం చెప్తారు కదా మేడం. ఆ మూడింటిని మనం తొలగించుకోవాలి. దానికి ఇంకెంతే జీవకారుణ్యం. ఇంకా మొట్టమొదటి మెట్టు ఏంటంటే జీవకారుణ్యం. జీవకారుణ్యమే. మనలో మార్పు రావడానికి కూడా జీవకారుణ్యమే కారణం. ఉమ్. జీవకారుణ్యం ఉంటేనే అదే మేడం, అది మార్పు చేసామంటే అన్నది వస్తుంది. మార్పు వస్తుంది, దైవానుగ్రహం లభిస్తుంది, అవును, దైవం సంతోషిస్తాడు, అప్పుడు మనకి సంతోషము, అన్నీ అవును, జరుగుతాయి. అవును. అది. అంతే కదా, బేస్మెంట్ లేకుండా ఇల్లు కట్టలేం కదా, పునాది లేకుండా. అవును, అంతే. ఇంకా పునాది లాంటిది జీవకారుణ్యం. సన్మార్గంలో జీవకారుణ్యం అనేది పునాది లాంటిది. ఉన్నది, అవును. బేసిక్ ఫస్ట్ స్టెప్ అన్నమాట అది. ఉమ్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇంకెవరైనా? మాట్లాడండి, ఏదో ఒకటి మాట్లాడితే కొంచెం సబ్జెక్ట్ వస్తుంది. అదే అదే, ఎవరైనా క్వశ్చన్స్, డిస్కషన్స్ ఏమైనా? అంటే ఈ చాప్టర్ అయిపోయింది, సో రేపు వేరే కొత్తది స్టార్ట్ చేద్దాము అని. అట్లా ఒకసారి మీరే క్లుప్తంగా చెప్పండి మేడం, నిన్న చెప్పింది ఈ రోజు చెప్పింది, స్వామి ఏమంటున్నారు ఏంటని. అదే ఇప్పుడు మీరు షార్ట్కట్. చెప్పేశారు కదా మేడం, టోటల్ సారాంశం అదే ఇంకా. టోటల్ అంతే. మనం చేయకూడనివి, ఆ, మాట్లాడకూడనివి, వినకూడనివి అన్నీ చేస్తున్నాం. ఏదేదైతే చేయకూడదో అవన్నీ చేస్తున్నాం. వాటిని అన్నిటినీ వదిలిపెట్టి ఏది చేయాలో, ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి, ఏం చేయాలో దాన్ని చేయాలి. అవన్నీ చేస్తూ వచ్చినప్పుడు మనం మాయ నుంచి బయటపడతాము. బయటపడి సన్మార్గం వైపుకి వస్తాము. ఈ జనన మరణ చక్రాల నుండి విడిపడతాము అన్న విషయాన్ని మనకు చెప్తున్నారు. మీరు ఈ మాయలోనే ఉంటే, అక్కడే ఉంటే మరణం అన్నది వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? సో మరణం అదే వచ్చినప్పుడు అడుగుతాను. మీరు దాని నుంచి తప్పించుకోలేరు కదా. సో కాబట్టి ఈ మాయ నుంచి బయటపడండి త్వరగా అని అంటున్నారు. టోటల్ ఈ ఎప్పుడైతే మాయ నుంచి మాటల్లో అంతే. బయటపడతారో. ఉమ్. మేడం మళ్ళీ ఒకసారి చెప్తారా? మళ్ళీ ఒకసారి మేడం, చెప్తారా? మళ్ళీ ఒకసారి చెప్తారా? వింటాను. మళ్ళీ అన్నీనా? అన్నీ కాదు మేడం. అదే. మీరు ఈరోజు చెప్పిన ఆ, ఓకే ఓకే మేడం, అదే. ఒకసారి వింటాం. ఉమ్. అంటే అదే, ఆ, ఇక్కడ ఏంటంటే మనకి మనకి ఈ దురాశ కానీ, అత్యాశలు, ఇంకా ఇతరులకి సాయం చేయకపోవడము, ఆ, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆ, ఆకలితో ఉన్న వాళ్ళని చూడడానికి కూడా మనం సిద్ధపడట్లేదు అన్న విధంగా ఉన్నాం అనమాట. అంత కఠిన చిత్తంతో ఉన్నాము. సో ఈ కఠినత్వంతో, ఈ దురాశతో, ఇలాంటి మాయలతో అంతా ఆ, ఉంటూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు మరణం అన్నది వస్తుంది చివరిగా. అప్పుడు ఏం చేస్తారు అన్న విషయాన్ని మన వల్లలారు ఇక్కడ అడుగుతున్నారు అనమాట. సో కాబట్టి అవన్నీ వదిలిపెట్టి ఆ మాయ నుండి బయటికి రండి. మనస్సుని మీ వశం చేసుకోండి. మనస్సు ఇప్పుడు ఎక్కడెక్కడ వెళ్తున్నా అన్ని కూడా మనస్సు అన్నది ఇంకా వశం అవ్వలేదు. మనం ఎన్ని చేస్తున్నా, ఎన్ని సాధనలు ఎన్ని చేస్తున్నా కూడా మనసు ఇంకా మన కంట్రోల్కి రాలేదు. సో కాబట్టి మనస్సుని మన వైపుకి తీసుకురండి, మన వశం చేసుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఇలా మనం చేయకూడని విషయాలు, దుర్మార్గమైన విషయాలు కానీ, కఠినమైన ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా వదిలిపెట్టి
సన్మార్గంలోకి రండి, మంచిని ఆచరించండి అని అంటున్నారు ఇక్కడ. ఈ పాటల్లో అంతా ఇవే. అసత్యాన్ని పట్టుకొని ఉన్నారు, దుశ్చర్యలను చేస్తున్నారు, వీటినన్నిటిని వదిలిపెట్టండి. ఈ జనన మరణ చక్రం నుండి బయటపడడానికి సన్మార్గం ఒక్కటే మార్గము, రండి అని పిలుస్తున్నారు. ఈ పాటల్లో అంతా ఇవే. ఇంకా థ్యాంక్ పూర్తిగా యూ మేడం. మనల్ని క్లీన్ చేయడానికి ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ వింటూ చదువుతూ ఉంటే మనకి మళ్ళీ మళ్ళీ ఇది రిమైండర్ లాగా ఉంటుందన్నమాట. మనలో ఇవన్నీ ఉన్నాయి అన్నది మనకే తెలియదు. ఇవన్నీ చదువుతుంటే అప్పుడు ఓకే ఇవన్నీ ఉన్నాయి కదా మనలో అన్నది అనిపిస్తుంది మనకు అప్పుడు. ఓకే, సో థ్యాంక్ యూ ఇవన్నీ చూసుకుంటూ మేడం. దీని నుంచి బయటపడాలి మనం. ఇంకెన్ని రోజులు జన మరణంలో ఉంటారు, దాని నుంచి బయటికి రండి, దాన్ని తెలుసుకోండి. దానికి అవును, అదే అదే. అమ్మగారు కానీ నమస్కారం. వేయడం వల్ల నమస్తే సార్. జన మరణాలను ఇరుక్కుంటున్నాం. ఈ మాయలో ఈ మనసు ఉండడం వల్ల బాహ్యంలో. అంతరానికి రండి అన్నట్టు. నమస్తే సార్, చెప్పండి. అమ్మగారు, అంతర్గత విద్రోహ శక్తులు అన్నిటినీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంది. అవును సార్. బహిర్గత విద్రోహ శక్తులు లేక బహిర్గత శత్రువులు, వాటి గురించి ఎక్కడైనా వివరణ ఉందా మన లిటరేచర్లో? ఎలా ఎదిరించాలి? అంటే బహిర్గత శత్రువులు అంటే ఎలా సార్? దేని చెప్తున్నారు? ఎవరైనా కావచ్చు, మన ఎదుటి వాళ్ళు శత్రువులని ఎలా ఎదిరించాలి అనే వాటి విషయంలో. అంటే ఇక్కడ శత్రువులు అన్నది మనం పూర్తిగా ప్రేమతత్వంలో ఉన్నప్పుడు శత్రువులు అన్న వాళ్ళు ఉండరు కదా సార్. కలియుగంలో ఉన్నారు కదా. కలియుగం అయినా ఏ యుగం అయినా మనం ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు శత్రువులు అన్న వాళ్ళు ఎవరు ఉండరు సార్. అందరూ ఒక్కటే, అందరూ మన వాళ్ళే అన్న ఆ దృక్పథంలో మనం ఉంటున్నప్పుడు ఎవరిని వేరుగా చూడం అక్కడ. నీకు నువ్వే శత్రువు కదా. ఇప్పుడు ఎక్కడైతే వేరు అన్న భావన ఉందో అప్పుడే ఈ శత్రువులు కానీ ఇవన్నీ ఏర్పడతాయి. అంతా ఒక్కటే అన్న భావన ఏర్పరచుకున్నప్పుడు అక్కడ శత్రువులు అన్న వాళ్ళు ఉండరు. దానికి ఛాన్సే లేదు అసలు. ఆ మాయను దాటమనే చెప్తున్నారు, అది మాయ. ఏకం అనేకం లేదు, ఏకం. పడుకున్నాం కాసేపు. మనం సార్ పూజించే అన్ని దైవ స్వరూపాలకి ఆయుధాలు ఎందుకున్నాయి అమ్మగారు? ఏది సార్? మనం చూస్తున్న అరుట్పెరుం అన్ని జ్యోతి, దేవతలు అరుట్పెరుం జ్యోతి, అరుట్పెరుం జ్యోతి. అయ్యా జ్యోతి. అయ్యా మనము ఇక్కడ దైవం ఒక్కటే, అది ఓకేనా? అరుట్పెరుం జ్యోతి అని మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా? అరుట్పెరుం జ్యోతికి ఆయుధాలు ఎక్కడన్నా మీరు చూసారా? దైవానికి అంటే దైవంకి కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయా అంటే వల్లెలారు చెప్తారు, అడుగుతారు దైవానికి కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయా అని. మీరు ఇప్పుడు చెప్తున్నారు మనం పూజించే దైవాలకు అందరికి ఆయుధాలన్నీ ఉన్నాయి కదా అని చెప్పారు. అంటే ఇక్కడ మనము ఎవరైతే దేవతా స్థితిలో ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క వర్క్ చేసుకోవడం కోసం వాటిని వాడుతున్నారు. అయితే వాళ్ళందరూ ఉండేది ద్వైతంలో ఉన్నారు. ఇక్కడ మనము శుద్ధ అద్వైతం గురించి చెప్పుకుంటున్నాము. శుద్ధ అద్వైతంలో మనకి ద్వేషం ఉండదు, కోపం ఉండదు. ఇవి అరిషడ్ వర్గాలన్నీ తొలగించుకుంటూ వెళ్ళిపోతాము. తరువాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ శుద్ధ అద్వైతం ఒకటే ఉంటది. అండ్ అద్వైతం ఫస్ట్ అద్వైతమే ఉంటది. ఆ అద్వైతము శుద్ధ ద్వైతంగా అంటే అంతా నేనై ఉన్నాను, నన్ను సృష్టించిన దైవం ఒకటై ఉన్నాడు అన్నది మాత్రమే ఇక్కడ మనము నేర్చుకుంటూ వెళ్తున్నాము. మరి మీరు వచ్చి ఇది వరకు మీరు ఇప్పుడు చెప్పింది మనము పూజించే దైవాలకు అంత ఆయుధాలన్నీ ఉన్నాయి కదా అంటే వాళ్ళందరూ అరుట్పెరుం జ్యోతికి కింద వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ ద్వైత స్థితికి వచ్చి ఎవరు తప్పు చేస్తున్నారు, ఎలాంటి అరిషడ్ వర్గాలు అదే వాళ్ళలో ఉండే వాటిని హరించడం కోసము, వాళ్ళు లెసన్ చేయడం కోసం, ఒక పాఠం తీయడం కోసం వాటిని పెట్టున్నారు. మనం ఇక్కడ శుద్ధ అద్వైతాన్ని గురించే సెర్చ్ చేసుకుంటాం సార్. ఏమంటే అది ఆల్రెడీ అందరికి తెలిసిందే. మళ్ళీ మన టాపిక్ మారిపోతుంది, మళ్ళీ మనము ద్వైతం వైపు తిరిగి వెళ్ళిపోతున్నాం. అర్థమవుతుందా సార్? అరుట్పెరుం జ్యోతి విశ్వనాథ్ అయ్యా అనుకుంటా. అమ్మగారు అందుకోసం అరుట్పెరుం అమ్మగారు అరుట్పెరుం చెప్పండి అయ్యా. నేను అందుకోసమే మొట్టమొదట
విషయం బయటికి తీసుకొచ్చేటప్పుడే అంతర్గత శక్తులను, అంతర్గత విద్రోహ శక్తులను ఎదిరించడానికి ప్రేమ, కరుణ ఏవైతే మనం అన్ని బాగా చెప్పుకున్నామో, అందుకే బహిర్గత శక్తులను, బహిర్గత విద్రోహ శక్తులను ఎదుర్కోవడానికి ఏదైనా శక్తి సామర్థ్యాల గురించి మన లిటరేచర్‌లో ఏమైనా ఉందా అని అడిగాను. అందుకే. అయ్యా, ఇక్కడ బయట ఏదైతే ఉందో అదిదా మన లోపల ఉన్నాయి. బయట ఏదైతే ఉందో అది మన లోపల ఉన్నాయి. బయట ప్రపంచం మనకి అద్దం చూపిస్తాది. రాసింది కదా. ఏం చేస్తాది? అద్దం చూపిస్తాది. మనలో మార్పు చేసే కొద్దంటే వాళ్ళందరూ వచ్చి మనకి అద్దం అన్నమాట. అద్దంలో మనం ముఖం చూసుకున్నప్పుడు మన ముఖం కనిపిస్తది కదా. అలా మన లోపల మనము క్లీన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనం ప్యూర్ అయ్యే కొద్దీ మన చుట్టూ ప్రపంచం మారుతుంది. ఓకేనా? అర్థమైతుందా? అయితే దీనికని వేరుగా ఏమీ లేదు. అన్నిటికీ ఒకే ఆయుధం, అది దయ. కరుణ అంతే. దయ ఒకటే, అన్నిటిలో దయ. మన అదే ఎక్కలేని స్థితిని ఎక్కించింది దయ ఒకటే. అది మనం ఎక్కడానికి ఎక్కేటప్పటికి అన్ని మార్పులు వస్తాయి సార్. మనం దాన్ని పట్టుకోవాల్సిన పనే లేదు. మనలో మార్పు వచ్చే కొద్దీ ఇతరులలో మార్పు వస్తుంది. బయట ఇది కలియుగం కాదు, మనం జ్ఞాన యుగంలోకి ప్రవేశించాము. అది గుర్తుంచుకోండి. మీరు ఇంకా కలియుగంలో కూర్చోండారు. అర్థమైందా? కలియుగంలో లేదు, మనం జ్ఞాన యుగంలోకి అడుగు పెట్టేశారు. ఇంకా వాటిని మర్చిపోండి. మీరు ఆ బార్డర్లోనే కాలు పెట్టేసి రెండిటిని చూస్తూ మీరు ఇది చెయ్యొద్దు. మీరు లోపలికి వచ్చేసారు అంతే. ఇంకా మీరు చూసేది జ్ఞానయుగాన్నే చూస్తున్నారు. అలా మీలో ఎప్పుడు మీరు అంగీకరిస్తారో అప్పుడే ఈ ప్రపంచము మీకు సత్యయుగంగా, జ్ఞానయుగంగా కనిపిస్తుంది. మీరు అంగీకరించినంత వరకు మీకు అది కలియుగంగానే ఉంటది. ఓకేనా? అర్థమైందా సార్? బాగుందమ్మ గారు. మీరు మార్చుకోండి, మీ యొక్క థాట్ ని మార్చండి, ఆలోచన తీరుని. ఓకే, థ్యాంక్ యూ సార్. జ్యోతి ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు జనరల్ గా మనకి సొసైటీలో తప్పు కానీ ఇది కానీ చేసినప్పుడు శిక్షలు ఉంటాయి కదండి. అండ్ అంటే జనరల్ గా ఈ క్వశ్చన్ అంతకు ముందు అడిగాను. మనం శిక్షలో వేయటానికి మనం కాదు, యాక్చువల్ గా దేవుడు యూజువల్ గా డిసిజన్ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మిగతా వాళ్ళ ద్వారా చేస్తున్నారు. బట్ శిక్ష అనేది పడకపోతే మనిషిలో మార్పు రాదు కదా. అది కూడా ఒక టైప్ ఆఫ్ కదా అని అంటే ఇప్పుడున్న ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ లో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ జనరల్ గా అడుగుతున్నాను. అంటే శిక్షలు అన్నది మనం వేయడం ఇది ఎట్లా ఉంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఒక సొసైటీగా జీవిస్తున్నాము. ఆ ఒక సిస్టమ్ ఏర్పరచుకొని అంతా చేస్తున్నాము. కానీ ఇక్కడ దానికి అతీతంగా చూసినప్పుడు ఏంటంటే శిక్షలు ఇవన్నీ కూడా మనం వేసేది కాదు. ఏదైతే కర్మలు మనం చేస్తున్నామో వాటికి ప్రతిఫలంగా మనం వాటిని అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు శిక్షించబడుతున్నారు, సిస్టమ్ ద్వారా శిక్షించబడుతున్నారు అంటే వాళ్ళు చేసిన దానికి శిక్ష అన్నది అక్కడ వాళ్ళకి సిస్టమ్ ద్వారా ఇవ్వబడుతోంది. అంతేగాని అంటే వాళ్ళు చేసిన కర్మలకి ప్రతిఫలంగా అనుభవిస్తున్నారు అంతే తప్ప ఇప్పుడు కొన్ని చూసారంటే వెంటనే శిక్ష అన్నది రాదు. అంటే వాళ్ళు చేసిన తప్పు ఏదైనా ఉన్నా కూడా అది వెంటనే బయటికి రాదన్నమాట. అలాంటప్పుడు అక్కడ శిక్ష అన్నది లేదు కదా వాళ్ళకి. ఆ జన్మలో వాళ్ళకి ఒక్కొక్కసారి శిక్ష అనుభవించే ఛాన్స్ అన్నది ఉండదు. అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు చేసిన ఆ కర్మకి ఫలితం అన్నది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఎప్పుడైనా కూడా దాని ప్రతిఫలం ఆ కర్మల్ని అనుభవిస్తారు అన్నది జరుగుతుంది అనమాట. అది వచ్చి మనం చేసే పని కాదు. ఇక్కడ మనం ఏర్పరచుకున్న సిస్టమ్ ద్వారా శిక్షలు అన్నవి ఏంటంటే
ఇప్పుడు వాళ్ళు పట్టుబడినప్పుడు వాళ్ళకి శిక్ష విధిస్తారు. అదే పట్టుబడని ఎన్నో క్రైమ్స్ అన్నది ఉన్నాయి, జరుగుతున్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎప్పుడు అనుభవిస్తారు ఆ శిక్షలన్నీ? అంటే ఇది మనం తీసుకునే డెసిషన్ కాదు ఇది. మనం ఏదైనా, ఏ కర్మైనా, మంచి అయినా చెడు అయినా, ఏదైనా కూడా మనం చేసిన దాన్ని ప్రతిఫలంగా మళ్ళీ పొందుతాం. అది దాన్నే కర్మ ఫిలాసఫీ అంటాము. కర్మ ద్వారా అది జరుగుతుంది అనమాట. అవును. అది సో మంచి అయినా చెడు అయినా మళ్ళీ మనకు వస్తుంది అది, మనం ఏది చేసినా. ఓకే. ఓకే. అది ఇంకా లెసన్ నేర్చుకోవడానికి కదండి, మేడం lessons. నేర్చుకోవడమే కదా మేడం ఇక్కడ. శిక్ష కాదు శిక్షణ అని చెప్తారు కదా మేడం, ప్రతిదీ కూడా. అవును, నేర్చుకుంటూ ఉంటాము. ఆ నేర్చుకునే ప్రాసెస్లోనే ఇవన్నీ కూడా ఉంటాయి. తప్పులు చేసి కూడా నేర్చుకునేవి ఉంటాయి. కొన్ని తప్పు చేసి ఆ తప్పులో నుండి కొన్ని లెసన్స్ పొందుతాం మనం, కొన్ని నేర్చుకుంటాం. అలాంటివి అంటే రియలైజేషన్ వస్తుంది. తప్పు చేసి ఒకవేళ ఆ తర్వాత రియలైజేషన్ పొందితే, అరే ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది అన్న రియలైజేషన్ వచ్చిందంటే అది మళ్ళీ ఎప్పటికీ మళ్ళీ రిపీట్ చెయ్యము. సో అట్లా. అనుభవం అంటాం కదా, అనుభవం. అవును, అవును, అనుభవం పొందుతాం. అవును. సబ్జెక్ట్ వెళ్ళిపోతా ఉంటాయి. మేడం మళ్ళీ సబ్జెక్టు వేరే వెళ్ళిపోతా ఉంటది అన్న. ఆ, అంటే మనకు ఉన్న డౌట్స్ క్లారిఫై అవ్వాలి కదా అన్ని. ఇంకా ఇంకేమన్నా క్వశ్చన్స్? ఏం లేవా? ఉన్నా కూడా ఎలా అడగాలో తెలియాలి కదా. మేడం డౌట్స్ ఉన్న వాటిని ఎలా అడగాలో కూడా అర్థం కావాలి కదా మేడం. అదే అదే. చెప్పండి, ఇంకేమైనా చెప్పండి మీరు విషయాలు. ఇంకా ఇంకా దేని గురించి చెప్పుకుందాం అయితే? ఇంకా టైం అయితే ఉంది మనకి. అదే మొన్న కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం కదా, దాని గురించి మళ్ళీ ఏమన్నా ఒకసారి రివైజ్ చేసుకుందామా? చేద్దాం మేడం, ఇంపార్టెంట్ చేయండి. పాయింట్స్ చెప్పుకున్నాం. చెప్పండి. ఓకే. ఎందుకంటే అంటే ఒక పొద్దున్న నిద్ర రిమైండర్ లాగా మబ్బులో ఉంటది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం ద్వారా. ఎందుకంటే నిద్ర మబ్బులో వింటున్నాము కానీ నిద్ర వస్తుంది అయితే అందరికి. ఒక్కొక్కసారి మేడం నిద్ర మబ్బులాగా ఉండి కూడా అయినా రావట్లేదు. ఓకే. ఓకే. మన మానవ పరిణామం వీటి గురించి మనం అప్పుడు డిస్కస్ చేసాం కదా, వాటి గురించి కొన్ని పాయింట్స్ మళ్ళీ చెప్తాను. సో మనం ఇందులో ముఖ్యంగా సన్మార్గంలో మనం మెయిన్ ఎయిమ్ ఏంటంటే దివ్య జ్ఞాన దేహాన్ని పొందడం అన్నదన్నమాట. సో దివ్య జ్ఞాన దేహం అన్నది మానవ పరిణామంలో సరికొత్త అధ్యాయం. ప్రేమ, కరుణ, స్వచ్ఛత అన్న దైవిక గుణాల వల్లే ఇది సాధ్యమవుతుంది. ఈ దైవిక గుణాల చేత అరుట్పెరంజ్యోతి యొక్క దివ్య అనుగ్రహ శక్తిని అంతటా ప్రసరింపజేసి ఈ భూమినే స్వర్గంగా మార్చి స్వర్ణయుగ స్థాపన చేయడమే ఈ మార్గ ఉద్దేశం. ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా ఈ దైవిక అనుగ్రహ శక్తిని ఈ భూమి అంతటా వ్యాపింపజేసే పరికరాలుగా మనమందరం ఉంటాం. దీనికి కావలసిన ప్రధాన లక్షణం ప్రేమ, దయ, స్వచ్ఛత. ఈ దైవిక అనుగ్రహ శక్తి అజ్ఞానం అనే దట్టమైన అంధకారాన్ని, అసత్యమును, మరణాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తుంది. ఈ అనుగ్రహ శక్తిని స్వీకరించడానికి మనం సిద్ధమవ్వాలి. మానవ పరిణామంలోని ఈ సువర్ణ ఘట్టం వల్లలారి గారి ప్రత్యక్ష మార్గదర్శకత్వంలో జరిపించబడుతోంది. నానే సన్మార్గం నడత్తగిండ్రేన్ అంటారు వల్లలార్. అంటే ఈ సన్మార్గాన్ని నేనే నడిపిస్తాను అన్నది ఆయన చెప్పున్నారు. సో కాబట్టి ఈ మానవ పరిణామంలో నెక్స్ట్ స్టేజ్ అన్న ఈ విషయాలన్నీ కూడా ఆయన మార్గదర్శకత్వంలోనే నడుస్తూ ఉందన్నమాట.
వల్లలార్ గారు తన దివ్య జ్ఞాన దేహ పరివర్తన గురించిన సంపూర్ణ వివరాలను మనకు అరుట్పెరుంజ్యోతి అగవల్లో అందించారు. సో అగవల్ గురించి కూడా కొంచెం క్లుప్తంగా చూద్దాము. అగవల్ అన్నది ఆయన పొందిన సంపూర్ణ జ్ఞానదేహ పరివర్తనకు, పదార్థ స్థితి నుండి ఒక్కొక్క అణువులోనూ ఆయన పొందిన సంపూర్ణ చైతన్య పరివర్తనకు ఒక ప్రత్యక్ష వాంగ్మూలంగా నిలిచింది. మానవ శరీరంలోని పదార్థం ఏదైతే ఉందో అది అత్యున్నత దైవిక పదార్థంగా సంపూర్ణ చైతన్య స్థితిలోనికి మార్పు చెందే ప్రక్రియలోని వివిధ దశలు, ఈ మార్పు ద్వారా సకల మానవ జాతి పరిణామం దిశగా అడుగులు అన్నది వేస్తున్నాయి. ఒక్క మానవునిలో జరిగిన ఈ మార్పు సకల మానవ జాతికి సుసాధ్యం చేయడానికే వల్లలార్ గారి సంకల్పానుసారం స్థాపించబడినదే ఈ సమరస శుద్ధ సన్మార్గం. ముక్తి లేదా మోక్షం అన్నది చివరి స్థితి కాదు అంటారు వల్లలార్. ఇది ఆ తరువాతి స్థితులకు వెళ్ళడానికి ఒక సాధన మాత్రమే అంటారు ఆయన. వాటిని కేవలం అనుగ్రహాశక్తి ద్వారా మాత్రమే పొందగలము అని అంటున్నారు. ఎప్పుడైతే మనలోని ప్రతి కణములో ప్రేమ, కరుణ ఉప్పొంగుతుందో అప్పుడు మనలోని దైవం కార్యరూపం దాల్చి శరీరము, మనస్సు, జీవం, ఆత్మ ఇలా అన్నింటిలోనూ దివ్యత్వాన్ని నింపి దివ్య జ్ఞాన కాంతితో సంపూర్ణంగా పరివర్తింపజేస్తుంది. ఈ పరివర్తన ఎక్కడో ఉన్నత లోకాలు అని చెప్పబడే తలాలలో కాదు, స్వయంగా ఇక్కడే ఈ భూమి మీదే దివ్యత్వం సంతరించుకుంటుంది. ఈ ప్రక్రియ అన్నది మొదట దైవిక విత్తనం మనలో నాటడం ద్వారా మొదలవుతుంది. అంటే మన ఆత్మలో ఈ దాన్ని ఏమంటారంటే సంకల్పం అని కూడా చెప్పచ్చు. దాన్ని నాటడం ద్వారానే మొదలవుతుంది. అంటే మనలో ఫస్ట్ సంకల్పం ఏర్పడాలి. ఈ మార్గంలో నడిచి మనం మరణాన్ని జయించాలి, దివ్యజ్ఞాన దేహాన్ని, దైవస్థితిని పొందాలి అన్న సంకల్పం మనలో దృఢంగా ఏర్పడాలన్నమాట. సో ఆ విత్తనం మనలో నాటాలి అని అంటున్నారు. కారుణ్యము, ప్రేమ ద్వారా మాత్రమే ఇది సంభవిస్తుంది. ఎందుకంటే కారుణ్యం అన్నది ఒక అమృత ప్రవాహం లాగా ఉండి ఆ దైవిక విత్తనాన్ని ప్రేరేపిస్తుంది. ఆ సంకల్పానికి ప్రేరేపంగా ఈ దయ, కరుణ అన్నది ఉంటుంది అని అంటున్నారు. కారుణ్యము లేకుండా ఆ విత్తనము మొలకెత్తదు. కారుణ్యమే అన్నింటినీ ఏకత్వం చేయగల మహాశక్తి. కారుణ్యం లేకపోవడం వల్ల మనలో ద్వంద్వస్థితి నెలకొని ఉంది. ఇది అజ్ఞానానికి కారణంగా ఉంది అని అంటున్నారు. కారుణ్యం వలన మాత్రమే అనుగ్రహ జ్యోతి మనలో ప్రవహించడానికి, తద్వారా స్వస్థత మరియు పరివర్తన అన్నది మన అంతరాంతరాలలో జరిగి కణాలలో పరివర్తన అన్నది సాధ్యమవుతుంది. ఈ పరివర్తన అన్నది వివిధ దశల్లో జరుగుతుంది. ఈ దైవిక విత్తనం ఏదైతే ఉందో అది మొట్టమొదట మనలోని అణువుల స్థాయి నుండి మొదలై, అంటే ఆ సంకల్పం అన్నది ప్రతి అణువు నుండి మొదలవుతుందన్నమాట. ఆ అణువుల స్థాయి నుండి మొదలై అందులోని అనుగ్రహ జ్యోతి నెమ్మదిగా శరీరంలోని అన్ని కణాలను దివ్య కాంతితో మమేకం చేస్తుంది. అంటే ఈ ఆత్మలో పెట్టుకున్న సంకల్పం ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రతి కణములోనూ ప్రవహిస్తుంది అని అంటున్నారు. శరీరంలోని అన్ని కణాలను దివ్య కాంతితో మమేకం చేస్తుంది అని అంటున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే భౌతిక వయస్సు అన్నది తగ్గుముఖం పడుతుంది, ఏజ్ రివర్సల్ జరుగుతుంది. ఫస్ట్ మనలో ఈ సంకల్పం పూర్తిగా ప్రతి కణంలోనూ చేరినప్పుడు ఫస్ట్ మొదలయ్యే మార్పు అన్నది ఏజ్ రివర్సల్ అన్నమాట. అంటే ముసలితనం నుంచి మనము యవ్వనంలోకి మన వయస్సు అన్నది తగ్గుముఖం పడుతుంది. శరీరం తన్ను తాను మరమ్మత్తు చేసుకుంటుంది, సెల్ఫ్ రిపేర్. ఎక్కడైనా ఏదైనా అనారోగ్యము, ఏదైనా డ్యామేజెస్ ఇలాంటివి ఉన్నా కూడా దాన్ని రిపేర్ చేసుకుంటుందంట. అన్ని శారీరక విధులు స్వీయ నియంత్రణను సంతరించుకుంటుంది, సెల్ఫ్ రెగ్యులేషన్ అంటాము. అంటే ఇప్పుడు ఏంటంటే తత్వాల వశమై ఉన్న ఈ శారీరక అవయవాలు ఏదైతే ఉందో అవన్నీ
తత్వాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి పనిచేస్తున్నాయి అన్నమాట. అలా కాకుండా ఇది సెల్ఫ్ రెగ్యులేషన్ అన్నప్పుడు ఏమవుతుందంటే జీవుని యొక్క ఆధీనంలోకి వస్తాయి. అంటే అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వాటి పని అవి చేసుకోవడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ శాశ్వత స్వయం పునరుత్పత్తి జరుగుతుంది. అంటే సెల్ఫ్ రీజనరేషన్. ఏదైనా అవయవాలు చెడిపోయినా కూడా అవన్నీ కూడా మళ్ళీ రీజనరేట్ మళ్ళీ పునరుత్పత్తి అన్నది జరుగుతుంది అని చెప్తున్నారు. ప్రతి కణము స్వచ్ఛత పొంది సంపూర్ణ స్వర్ణదేహంగా పరివర్తన చెందుతుంది అని చెప్తున్నారు. ఈ పరివర్తన యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే నొప్పి, రోగము, ముసలితనము, మరణము నుండి శాశ్వత విముక్తి, జనన మరణ చక్రము నుండి శాశ్వత విముక్తి, కామ వాంఛ, కోపము, అసూయ, అత్యాస, స్వార్థము వంటి దుర్గుణాలు శాశ్వతంగా నిర్మూలించబడతాయి. చిత్తములో ఉన్న నమ్మకాలు, గుర్తులు, జ్ఞాపకాలు, జన్యుపరమైన వారసత్వపు జ్ఞాపకాలు, జాతిపరమైన వారసత్వపు లక్షణాలు, ప్రవృత్తి అన్నీ కూడా శాశ్వతంగా నిర్మూలించబడతాయి. అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఆ మెమరీస్ కానీ, మన నమ్మకాలు, బిలీఫ్స్ అంటాము, నమ్మకాలు, గుర్తులు, ఇవన్నీ కూడా ఇక్కడ నిర్మూలించబడతాయి. అవి మాత్రమే కాదు, డిఎన్ఏలో ఉన్న జన్యుపరమైన వారసత్వపు జ్ఞాపకాలు, అంటే వారసత్వంగా మన పేరెంట్స్ నుంచి వచ్చినవి ఇవన్నీ ఉంటాయి కదా, మెమరీస్ కానీ వాటికి సంబంధించిన అంటే కొన్ని రోగాలు ఇలాంటివి కూడా పేరెంట్స్ నుంచి వస్తాయి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పూర్తిగా నిర్మూలించబడతాయి. జాతిపరమైన వారసత్వపు లక్షణాలు అంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు మనం జాతి అంటే మానవ జాతి, టోటల్గా మానవ జాతికి అని కొన్ని లక్షణాలు ఉంటాయి. సో అదొక్కటే కాదు, ఇతర పూర్వ జన్మల్లో మనం వేరే ఎన్నో జీవులుగా మనం జన్మ తీసుకొని ఉంటాం. వాటిల్లో మనం పొందిన ఆ జాతిపరమైన ఆ లక్షణాలన్నీ కూడా మన సబ్కాన్షియస్లో డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా నిర్మూలించబడతాయి, పూర్తిగా వాషౌట్ అన్నమాట. పాస్ట్ ఇదంతా కూడా వాషౌట్ అవుతుంది. సో స్వర్ణదేహము ఆధారంగానే పరిణామం అన్నది కేంద్రీకృతం అవుతుంది. ఇది 3 పరిణామ దశల్లో జరుగుతుంది. సో స్వర్ణదేహం అన్నది పూర్తిగా ఎలా మనం పొందుతాము అంటే 3 దశల్లో జరుగుతుంది మళ్ళీ. అది ఫస్ట్ శుద్ధదేహము, నెక్స్ట్ ప్రణవదేహము, మూడవది దివ్యజ్ఞాన దేహం అన్నమాట. శుద్ధదేహం ఎలా ఉంటుందంటే మనం దాన్ని చూడగలము, తాకగలం. అంటే ఇప్పుడున్నలాగే ఉంటుంది కానీ స్వచ్ఛంగా ఉంటుంది. ఇప్పుడున్న మలినాలన్నీ పోయి స్వచ్ఛమైన స్థితిలో ఉంటుందన్నమాట. అంటే చెమట పట్టడం కానీ లేకపోతే మలమూత్రాలు ఇవన్నీ ఏ ఇంప్యూరిటీస్ లేకుండా స్వచ్ఛమైన స్థితిలో ఉంటుంది. అది శుద్ధదేహం అన్నది. రెండవది ప్రణవదేహం అన్నది దాన్ని చూడగలం కానీ తాకలేమన్నమాట. ప్రణవం అన్నది సౌండ్, ఓంకార దేహం అన్నమాట. సో అది పొందినప్పుడు దాన్ని ఒక రూపంలా కనిపిస్తుందే కానీ దాన్ని మనం పట్టుకోలేము, టచ్ చేయలేము. ఇలా ఉంటుంది ప్రణవదేహం అన్నది. నెక్స్ట్ దివ్యజ్ఞాన దేహం అన్నది అక్కడ చూడలేము, దాన్ని పట్టుకోలేము, తాకలేము, ఏమి చేయలేము. అంటే అది మనకు కనిపించదు, నార్మల్ ఈ ఫిజికల్ ఐస్కి కనిపించదు అన్నమాట. అది ఈ పరివర్తన అన్నది కేవలం అనుగ్రహామృతం వలనే సాధ్యం అవుతుంది. అచేతనమైన మనస్సు, దాని యొక్క అలవాట్లు, నమ్మకాలు, భయాలు, కోరికలు ఇవన్నీ కూడా అతిపెద్ద అడ్డుగోడలే మనకు. వీటితో పాటు సమస్త మానవ జాతి మరియు ఇతర జీవజాతుల యొక్క సమిష్టి ప్రవృత్తి, వాటి వారసత్వపు లక్షణాలు ఇవన్నీ కూడా మనకు గల అడ్డంకులే. అంటే మనకు ఏవేవైతే ఈ దేహాలను, ఈ త్రిదేహాలను పొందడానికి ఏవైతే అడ్డంకులుగా ఉన్నాయో వాటిని అన్నీ చెప్తున్నారు ఇక్కడ. అచేతనమైన మనస్సు, దాని యొక్క అలవాట్లు, నమ్మకాలు, భయాలు, కోరికలు ఇవన్నీ కూడా అతిపెద్ద అడ్డుగోడలే అంటున్నారు. వీటితో పాటు సమస్త మానవ జాతి మరియు ఇతర జీవజాతుల యొక్క సమిష్టి ప్రవృత్తి, అంటే జాతి పరంగా మనకు వచ్చిన ఈ మెమరీస్ కానీ ఇవన్నీ కూడా అడ్డంకులే. అదేవిధంగా వారసత్వపు లక్షణాలు, మన పేరెంట్స్ నుంచి వచ్చిన వారసత్వపు లక్షణాలు ఇవన్నీ కూడా మనకి అడ్డంకులుగానే ఉన్నాయి. సో అవన్నీ కూడా అనుగ్రహ శక్తిచే నిర్మూలించబడతాయి అన్నది చెప్తున్నారు. మానవ ప్రయత్నము చేత మాత్రమే వీటిని తొలగించడం అసాధ్యం.
కేవలం అనుగ్రహ జ్యోతి యొక్క అనుగ్రహ శక్తి మాత్రమే వీటిని పూర్తిగా నిర్మూలించగలదు. అది మనలోని ఆలోచనలు, మనలో ఉన్న శక్తి అన్నింటిలో ప్రవేశించి మనలో మార్పును ఏర్పరుస్తుంది. కనుక అనుగ్రహ శక్తిని మనం పొందడానికి ప్రయత్నించాలి అని అంటున్నారు. ఇది ఓకే. సో నెక్స్ట్ దివ్యత్వం అన్నది మానవ జాతి యొక్క అంతిమ లక్ష్యం అని చెప్తున్నారు. ప్రపంచంలోని మార్గాలన్నింటి అంతిమ లక్ష్యంగా ఉన్న ముక్తి లేదా మోక్షం అన్నది పాక్షిక విముక్తి మాత్రమే. అది కేవలం ఆత్మపరంగా చైతన్య స్థితిని పొందుతుందే కానీ సంపూర్ణ చైతన్య స్థితి అన్నది జరగదు. శరీరము, మనస్సు ఇంకా అజ్ఞానంలోనే ఉండిపోతోంది. శరీరము, ఆత్మ వేరు కాదు అన్నది మనం గుర్తించాలి. ఆత్మ యొక్క వ్యక్తీకరణమే ఈ శరీరము. ఆత్మ శరీరముగా తన్ను తాను వ్యక్తపరుచుకుంటుంది. సో రెండు వేరు కాదు. ఆత్మ తన్ను తాను వ్యక్తపరచుకోవడమే ఈ శరీరము అన్నది ఇక్కడ తెలియజేస్తున్నారు. సంపూర్ణ పరివర్తన అన్నది దైవం కార్యరూపమై ఉన్న 4 ప్రదేశాల్లోనూ దివ్యత్వం సంతరించుకున్నప్పుడే అది శరీరం, మనస్సు, జీవం, ఆత్మ ఈ 4 దివ్యత్వం పొందాలి. ఇది జరగకుండా సంపూర్ణ దివ్యత్వం సాధ్యం కాదు అని అంటున్నారు. ఈ 4 కూడా, ఈ 4గింట్లో మార్పు అన్నది రావాలి, ఆ పరివర్తన అన్నది జరగాలి. ఈ శరీరం కాంతి దేవాలయం కావాలి అంటే పూర్తిగా ఈ శరీరం అన్నది అంత ఒక దేవాలయం లాగా అంత స్వచ్ఛత అన్నది పొందాలి. దివ్య తేజస్సుని, అందాన్ని, ఆనందాన్ని ఈ శరీరం నుండి వ్యక్తం అవ్వాలి. ఈ 3 అంటే ఆ దివ్యత్వం పొందినప్పుడు శరీరం నుండి ఏదంతా మనకి వ్యక్తం అవుతుందంటే దివ్య తేజస్సు, అందము, ఆనందము ఇవన్నీ కూడా వ్యక్తం అవుతుందన్నమాట. సహజమైన ఆనంద స్థితి ప్రతిబింబించాలి అని అంటున్నారు. ఇది శారీరక సహజ తత్వం. కానీ అజ్ఞానం, అరిషడ్వర్గాలు తత్వాల హెచ్చుతగ్గుల కారణంగా శరీరం తన సహజ తత్వాన్ని కోల్పోయింది. దీన్ని సరిచేయడానికి జన్యుపరంగా కణాల వరకు శుద్ధీకరణ అన్నది జరగాలి అంటున్నారు. అంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అన్నది టోటల్ గా డిఎన్ఏలో ఉన్న అక్కడ వరకు, డిఎన్ఏ వరకు కూడా ఈ క్లెన్జింగ్ అన్నది జరగాలి. ప్రతి కణంలోనూ ఈ క్లీనింగ్ అన్నది జరగాలి అని అంటున్నారు. మనస్సు అన్నది దైవిక జ్ఞానాన్ని అందించే ట్రాన్స్మిటర్ అవ్వాలి. అంటే మన ఆలోచనలు నేరుగా ఎలా ఉంటుందంటే మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ శరీరం గురించి చెప్పారు, కణాల వరకు డిఎన్ఏలో కూడా మనకి క్లీనింగ్ అన్నది జరగాలి అని అంటున్నారు. ఇప్పుడు మనస్సు గురించి చెప్తూ మనస్సు ఎంత ప్యూరిఫై అవ్వాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడితే ఎదుటి వ్యక్తి మాట్లాడితే మనకు అర్థమవుతుంది, మనం మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మనస్సు స్వచ్ఛత పొందినప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే ఆలోచించామో దాన్ని ఇతరులు గ్రహించగలరు, అలాగే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనం గ్రహించగలం. ఇంట్యూషన్ ఇలాంటివి అనమాట. సో అలా మనస్సు అన్నది పనిచేయడం మొదలవుతుంది. సో మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్ అంటారు, అదే టెలిపతి, ఇంట్యూషన్ లాంటివి యాక్టివేట్ అవుతాయి. సో ఉన్నత దైవిక స్థితిలో మనస్సు అన్నది పనిచేయాలి. హృదయం అన్నది ఉన్నత దైవిక ప్రేమను, కారుణ్యాన్ని వ్యక్తపరచాలి. ఇతరుల యొక్క బాధను, అవసరాలను ఎంతో దూరం నుండి పసిగట్టగలిగే స్థాయికి చేరుకోవాలి. అంటే ఇప్పుడు మన బాధ చెప్పుకున్నప్పుడే ఇతరులకి తెలుస్తుంది. అదేవిధంగా ఇతరులు వాళ్ళ కష్టంలో ఉన్నారు అన్న విషయం వాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియదు. అలా కాకుండా ఎక్కడో ఉన్నవారు ఏ బాధపడుతున్నా కూడా అవన్నీ కూడా మనకి ఇక్కడి నుంచే తెలిసిపోవాలి. ఇక్కడి నుంచే తెలుసుకుని వారికి కావాల్సిన సాయాన్ని మనం ఇక్కడి నుంచే అందించగలిగే స్థాయికి కూడా చేరుకోవాలి అన్నది ఇక్కడ చెప్తున్నారు. జీవునికి తన శరీరం, మనస్సుపై పూర్తి ఆధిపత్యం ఉండాలి. ప్రాణశక్తిని, ఉన్నత దైవిక శక్తిని నేరుగా దైవం నుండి తీసుకోగలిగే సామర్థ్యాన్ని పొందాలి. బాహ్యము నుండి ఆహారము, శ్వాస ఇంకా ఇతర విషయాలు ఏవి కూడా అవసరం లేకుండా జీవాన్ని స్థిరంగా ఉంచుకోగలగాలి. ఏ విధమైన నష్టము, క్షీణించడం అన్నది లేకుండా దేహములో జీవం నిలకడవ్వాలి అని అంటున్నారు.
మోక్షం అన్నది స్వీయ విడుదల, దివ్యత్వంలో సమస్త మానవ జాతి యొక్క ఔన్నత్యం ఇమిడి ఉంది. మోక్షం అంతిమ స్థితి కాదు, అది ఉన్నత పరిణామానికి తొలి మెట్టు అని అంటున్నారు. మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం దైవముతో పూర్తిగా, అంటే శరీరము, మనస్సు, జీవం, ఆత్మ అన్నీ ఒక్కటై దివ్య స్థితిని పొందటం. దీన్ని సాధించడానికి మానవ జాతి తనకున్న పరిమితమైన ఆలోచనలు, శక్తులను, అజ్ఞానాన్ని, కాలము, మరణము వంటి వాటిని అధిగమించాల్సి ఉంటుంది. వాటిని అధిగమించి మరణము లేని ఆనంద స్థితికి చేరుకోవాలి అని అంటున్నారు. భూమి మీద ఈ పరిణామ క్రమం పదార్థం నుండి జీవానికి, జంతు స్థాయి నుండి మానవాళి వరకు ప్రాకృతిక సహజ ప్రవృత్తి, అంటే న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంటాం కదా, అది దాని నుండి విచక్షణ జ్ఞానం కలిగిన మనస్సు వరకు మార్పు చెందుతూ వచ్చింది. అంటే ఇప్పటి వరకు పరిణామం అన్నది ఎలా జరిగిందంటే ఒక్కొక్కటిగా పదార్థం నుండి జీవానికి, జంతు స్థాయి నుండి మానవ స్థాయి వరకు, మానవ జాతి వరకు పరిణామం జరుగుతూ వచ్చి న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనేది ఏంటంటే నేచర్ ఏదైతే అందిస్తుందో దాన్ని మాత్రమే మనం అనిమల్స్ గా ఉన్నప్పుడు ఆ స్థితిలో పరిణామంలో ప్రకృతి యొక్క అధీనంలో ఉన్నామన్నమాట. అంటే ప్రకృతి ఏదైతే నిర్ణయించిందో దాన్ని మాత్రమే చేయగల శక్తి మాత్రమే ఉండింది. అంటే ఆకలి వేసినప్పుడు ఆకలికి ఆహారం తీసుకోవడం కానీ, ఇంకా అట్లా నిద్ర, ఇలాంటివన్నీ ప్రాకృతికంగా ఏమేమైతే జరిగిందో అవన్నీ అలా జరుగుతూ వచ్చింది పరిణామంలో ఇప్పటి వరకు. కానీ ఇకపైన మానవ జాతికి వచ్చిన తర్వాత ఏమైందంటే మనకు ఫ్రీ విల్ అన్నది ఇవ్వబడింది. అంటే మీ మంచి చెడులు మీరే నిర్ణయించుకోగలరు అన్న ఆ ఫ్రీడమ్ అన్నది మనకి ఇవ్వబడింది. విచక్షణ జ్ఞానం అన్నది ఇవ్వబడింది మనకు. సో ఇప్పుడు మనస్సు అన్నది విచక్షణ జ్ఞానం అన్నది కలిగి ఉంది మనకు. ఇప్పుడు ఈ మనస్సు అన్నది ఆత్మస్థితిని చేరుకోవాలి. ఇది మానవ పరిణామంలో తరువాతి ఘట్టం అని అంటున్నారు. ఇప్పుడున్న ఈ మానవ జాతి పరిపూర్ణం కాదని, ఈ మానవుడే దివ్య మానవునిగా పరిణామం చెందుతాడు అని వల్లలార్ మనకు నిరూపించారు. ఆయన తన శరీరంలో తనలో ఈ మార్పుని తీసుకొచ్చి మనకి నిరూపించారన్నమాట. ఉన్నతమైన కారుణ్యం, కాంతి, చైతన్యం, సత్యం అన్నవి దివ్య మానవుని పరిణామ లక్షణాలుగా ఉంటాయి. ఆత్మ దైవత్వంతో నిత్యము మమేకమై ఈ పరిణామాన్ని ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడైతే ఆత్మస్థితి నుండి సాధన జరుగుతుందో అప్పుడు లోన ఉన్న జీవుడు పెరగడం మొదలవుతుంది. అలా జీవుడు పెరిగి ఆత్మను చేరుకొని రెండూ కూడా ఆత్మలో ఉన్న దైవాన్ని చేరుకుంటాయి. అప్పుడు అక్కడ ఉన్న దైవం నెమ్మదిగా ఆత్మ, జీవం, మనస్సు, శరీరం ఇలా అన్నింటికీ విస్తరించడం జరుగుతుంది. పూర్తిగా దైవం యొక్క కంట్రోల్కి చేరుకుంటుంది. సో పూర్తిగా దైవం అన్నది పూర్తిగా విస్తరిస్తుంది. శరీరము, మనస్సు, జీవం, ఆత్మ అంతా కూడా దైవంతో నిండిపోతుంది, దైవ శక్తితో నిండిపోతుంది. అంటే ఇక్కడ పూర్తి కంట్రోల్ అన్నది దైవం చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈ మార్పు జరగడానికి సమర్పణాభావం చాలా ముఖ్య పాత్ర ధరిస్తుంది. బాహ్యం, అంతరం రెండింటిలోనూ పూర్తి సమర్పణాభావం కలిగి ఉండాలి. అప్పుడే మనలో ఉన్న దైవం మేల్కొని పూర్తిగా మనల్ని తన వశం చేసుకుంటుంది. మూల చైతన్యమైన అరుట్పెరంజ్యోతి అంతర్వలనం చెంది పూర్తిగా మన శరీరము, మనస్సు, జీవం, ఆత్మ అన్నీ కూడా నిండి మమేకమవుతుంది. ఆత్మలో ఉన్న దైవం అంతర్వలనం చెంది పూర్తిగా సశరీరంగా మార్పు చెందినప్పుడే ఈ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది కంప్లీట్ అవుతుంది అని అంటున్నారు ఇక్కడ. సో ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. సన్మార్గంలో వల్లలార్ టీచింగ్స్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. మెయిన్గా ఈ పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్ గురించిన వివరాలు. ఓకేనా? ఇన్ని అప్పుడప్పుడు చదువుకోవాలి మేడం, వారానికి ఒకసారి. వారానికి ఒకసారి చదువుకోలేదు. అవును, రిమైండర్ లాగా ఉంటుంది మనకు.
రిమైండర్ లాగా ఉంటుంది. ఏదైతే మనం అనుకుంటామో అదే జరుగుతుంది కదా. కాదు, అవును అవును, అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనకు బలంగా నాటుకోవాలి. అదే నేను అదే ఈ స్థితిలో రిజిస్టర్ అవుతుంది. పదే పదే దీని గురించి మనం మాట్లాడుతూ చర్చిస్తూ ఉన్నప్పుడు అది సబ్ కాన్షియస్ లో రిజిస్టర్ అవుతుంది. ఆ విధంగా మనకు మనస్సు అంటే మనం ఇంకా ఆత్మాధీనంలోకి దైవమాధీనంలోకి వెళ్ళిపోతాం. మొత్తం దైవత్వం మనలో నిండిపోతుంటుంది. మన అవును పరిస్థితులు కూడా ఆ విధంగానే వస్తూ ఉంటాయి మనం దైవంగా మారడానికి అనుకూలంగా. అందుకని అప్పుడప్పుడు దీన్ని చదువుతూ ఉంటే మనకి అటువైపుగానే మనం ప్రయాణం చేస్తాము. మన ఆలోచన విధానం అన్నీ కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. ఉమ్. అప్పుడు త్వరగా మనం అరుణ్ పేరుని జ్యోతులు అయిపోతాం. అయిపోదాం. అది ఓకే. ఆల్రెడీ అయిపోయాము. కాకపోతే కొంచెం ఉంది కదా మార్గం, ప్రయాణం ఉంది. చాలా ఉంది మేడం ప్రయాణం. పూర్తిగా చేసుకుంటాం. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అన్నది అంత ఈజీ కాదు. అన్నిట్లో ఈజీ మార్పు ఎందుకని రావాలి కదా. అదే బలంగా ఇప్పుడు అందుకే కదా మేడం మనం అప్పుడప్పుడు చదువుకున్నాం అనుకోండి, బలంగా మనలో నాటుకుపోయినప్పుడు తొందరగా జరుగుతుంది కదా. అవును ఆ తపన ఎక్కువగా ఉన్నప్పుడే త్వరగా వస్తుంది కదా. అది ఆ స్థితికి మనం త్వరగా వెళ్తాం కదా. దానికి కదా సరెండర్నెస్ అనేది. అవును. దానికి సంబంధించిన ఒక పాట ఉంది మేడం నా దగ్గర, చదవాలా? ఉందా టైము? రేపు టైం అయితే చదువుకుందాం. అయింది మేడం, 6:20 అయింది. ఆ, ఓకే. రేపు రేపు చదువు. రేపు చదువుదురు అయితే. ఉమ్. ఉమ్. ఒక ఫాలో అప్ క్వశ్చన్ ఆ, ఒక్కటండి. చెప్పండి. మీరు చెప్పిన కాంటెక్స్ట్ లోనే అది మన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఉమ్, ఇప్పుడు బయట మనకి చాలా మంది చెప్పి యోగులు ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్నారు కదా, గురువులు, బాబాలు, వీళ్ళందరూ ఇది బేసిక్ గా ఏమంటున్నారంటే ఈ బుద్ధి ఇంటలెక్ట్ ని అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లా. ఇంటలెక్ట్ కి ఇంటలెక్ట్ కి మనసుకి. సో దట్ అంటే నాకు ఎలా అనిపించింది అంటే ఇంటలెక్ట్ కి మనం ఇవ్వట్లేదు అని అంటే కాన్షియస్నెస్ అనేది ఆపరేట్ అయ్యేది మనకి మనసు, బుద్ధి నుంచి. మొన్న కూడా మనం ఆయుర్వేదం క్లాస్ మొన్న చెప్పారు కదా, అందులో కూడా మనసు, బుద్ధి నుంచి చిత్తం, అహంకారం అనేది ఎక్స్పాండ్ అయినాయి. ఇలా ఎక్స్పాండ్ అయినప్పుడు మనకి అది అనేది ఒక కాన్షియస్నెస్ అనేది మనకి బేస్ కింద అవటానికి ఆ రెండు మెయిన్ ఉపయోగపడతాయి. బట్ అవి ఎప్పుడైతే అవి మనకి అంత ఇంపార్టెన్స్ లేదో ఆటోమేటిక్గా ఏంటంటే మనకు ఆలోచన ఉండదు, జ్ఞాన స్థితి అనేది వెళ్ళిపోయి అంటే మనకు 4 స్థితులు ఉంటాయి కదా, 4 టైప్స్ ఉంటారు కదా. జ్ఞాన మార్గము, క్రియా మార్గము, ఇలా భక్తి మార్గము, ఇలా 4 ఉంటాయి కదండి. సో మన జ్ఞాన మార్గానికి మిగతా మార్గాలకి మెయిన్ డిఫరెన్స్ ఇదే వస్తుంది. మిగతా మార్గంలో ఏంటంటే వాళ్ళు శక్తి రిలేటెడ్, తంత్రం రిలేటెడ్ వీటితో వెళ్తున్నారు వాళ్ళు. సో ఇది ఏంటంటే మెయిన్ మనకి జ్ఞాన మార్గంలోకి అంటే ఇంటలెక్ట్ కూడా ఆపరేట్ అవుతుంది మిగతా అంటే వెపన్స్. ఇప్పుడు ఆ, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందంటే దాని మాయ, అది జస్ట్ పరికరాలు, వాటితో పని లేదు అన్నట్టే పక్కన పెట్టేస్తున్నారు. కానీ యాక్చువల్గా దాని ద్వారానే అన్ని మనం అనుభవం పొందేదంతా కూడా మనస్సు ద్వారానే పొందుతున్నాం. మనస్సు, ఈ దేహం, ఈ రెండు కూడా అనుభవం తీసుకోవడానికి, అనుభవం మనం పొందడానికే ఉంది. సో అవి లేకుంటే ఏ అనుభవం పొందలేము. అది ఆ, దైవ అనుభవం అయినా కూడా వాటి ద్వారానే పొందుతాము. వాళ్ళలారు అదే చెప్తారు, దేహము మనస్సు లేకుంటే మనం అనుభవాన్ని పొందలేము అంటారు. కాకపోతే అది ఇప్పుడున్న స్థితిలో కాదు, అది ఒక స్వచ్ఛమైన స్థితిలోకి మార్పు చెందినప్పుడు ఆ దైవానుభవాన్ని కూడా పొందగలిగే ఆ పరికరంగా ఈ మనస్సు, శరీరం అన్నది మార్పు చెందుతుంది అన్నదే మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇప్పటి వరకు మనం ఉన్న మార్గాలన్నీ కూడా ఏంటంటే అది మాయ, అది అవసరం లేదు అని ఆ మనస్సుని కానీ శరీరాన్ని కానీ పక్కకు పెట్టేస్తున్నాయి. సో అలా పక్కకు పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఆత్మ పరంగా మాత్రమే వాళ్ళు ఒక ఒక స్టేజ్ అన్నది, కాన్షియస్ స్టేజ్ అన్నది రీచ్ అవ్వగలుగుతున్నారు. ఆ పరిపూర్ణ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది జరగట్లేదు అక్కడ.
సో ఎప్పుడైతే అన్నిటినీ ఒకటిగా మనం కలుపుకుంటామో అప్పుడే ఈ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్, టోటల్ డివినిటీ అన్నది, ఆ దివ్యత్వం అన్నది మనం ఇక్కడ చూడగలం. అవును అది అవును. అదే మొన్న డిస్కస్ చేసుకున్నాం కదా, అప్పుడు బాగా చెప్పారు. ఉమ్, త్రిగుణాలు మన సమిష్టి వీటి గురించి మనం డిస్కస్ చేసాం కదండి. అందులో బాగా కవర్ చేశారు. అవును అవును అవును. వెష్టి సమిష్టిలో. సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అవును, అందులో బాగా కవర్ అయింది. అవును, బాగా చేశారు ఎక్స్ప్లెనేషన్. అంతే, ఎన్ని రోజులు శరీరం అక్కర్లేదు, మనసు అక్కర్లేదు, మనసు చెత్తది అట్లా అన్నారు. కానీ వాటితోటే మనము ముందుకెళ్ళగలం. అవును, వాటిని ఎలా ఇప్పుడు ఉపయోగించుకోవాలో అందుకే అలా కదా మనకి అవి ఉపయోగపడుతుందనే మనకి ఇవ్వబడింది, లేకపోతే దాని అవసరం ఉపయోగించుకోబడింది. లేదు. ఇప్పుడు మనం జన్మ తీసుకున్నప్పుడు శరీరమైన మనసైనా ఇవన్నీ ఎందుకు ఇచ్చారు అంటే అనుభవాలను తీసుకుంటూ మనం ముందుకెళ్ళి పరిపూర్ణత పొందుతాము అనేదానికి. వాటిని దాని ఆధారంగా అవసరమే లేదు అని పక్కన పెట్టేస్తే ఇంకా మనం అనుభవాలు ఎట్లా పొందుతాం చెప్పండి. అంతే మేడం. ఇప్పుడు ఒక ఇల్లుకి పునాది, చుట్టూ గోడలు ఇవన్నీ ఉంటేనే పైన ఇల్లు నిలబడుతుంది, నివాసానికి యోగ్యంగా ఉంటుంది, ఆనందంగా జీవించగలం. ఇప్పుడు కూడా శరీరము, మనసు, ఈ బుద్ధి ఇవన్నీ, ఆత్మ ఇవన్నీ ఉన్నప్పుడే అక్కడ దైవం నిలబడతాడు. అవును, ఇవన్నీ ఏమవుతుందంటే ఫైనల్ గా ఒక్క స్థితి అన్నది, ఆ దైవ స్థితి అన్నది చేరుకుంటుంది. ఇవన్నీ కూడా ఒకటిగా అవుతుంది. ఆ ఏకం స్థితిని చేరుకోవాలి, అంతేగాని ఇవన్నీ వద్దు అని వదిలిపెట్టేయడం కాదు కదా. అది బట్ నిర్లక్ష్యం చేస్తున్నాం, వాటిని అవసరం లేదని పక్క పెడుతున్నాము. పక్కకు పరిపూర్ణత్వం పెట్టేస్తున్నాం. పొందట్లేదు, మనం పూర్ణత్వంలోకి మనసుని వెళ్ళిపోతాం. సైలెన్స్ చేయడానికే ప్రయత్నిస్తున్నాము. మనం అది ప్రయత్నించే కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఆ, అది సైలెన్స్ అయ్యేది అన్నది మనకు అనిపించవచ్చు. మన సాధన చేస్తూ చేస్తూ మనసు సైలెంట్ అయిపోయింది, నో థాట్ స్టేట్కి వెళ్ళిపోయాము అని అనుకుంటాము. కానీ ఎక్కడో అది సబ్ కాన్షియస్ లో సప్రెస్ చేయబడి ఉంటుంది అనమాట. ఆ సప్రెషన్ అన్నది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా అని బయటకు వస్తుంది. సో అవును సప్రెషన్ అన్నది జరగకూడదు. అవును దాని ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. దానిలో ఆ దైవత్వం అన్నది ఆ, నిండాలన్నమాట. దైవత్వం నిండి అది ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు అది మళ్ళీ అక్కడ ట్రిగర్ అవ్వడం కానీ, మళ్ళీ అది ఆ, మేల్కొనడం ఇలాంటివి ఉండదన్నమాట. అవునండి అవును సప్రెస్ అవును చేసినప్పుడే అది మళ్ళీ ట్రిగర్ అవ్వడం అన్నది ఉంటుంది. అవును. అవును. అరుప్పెరింజ్యోతి అమ్మగారు, కరెక్ట్ పేరు జ్యోతి, చెప్పండి సార్. మన రోహిత్ గారు చెప్పారు కానీ కొద్దిగా అంటే అర్థం చేసుకోవడంలో తప్పుగా అర్థం చేసుకున్నారు. మరొకసారి నేనే క్లారిటీ ఇస్తున్నాను. చెప్పండి సార్. అంతఃకరణ చతుష్టయం ఏదైతే ఉందో, అంతఃకరణ చతుష్టయం అని మనం అంటాము. అంటే 4 అని అంటాము. కానీ మొట్టమొదటిగా మనము ఆ పరంజ్యోతి నుంచి విడబడినప్పుడు మనసు, బుద్ధి మాత్రమే ఉన్నాయి. చిత్తహంకారాలు మాయకు లోబడినప్పుడు అంతర్లీనంగా అవి బయటికి వచ్చాయి. అంతే తప్ప మొట్టమొదటిగా అంతఃకరణ చతుష్టయంలో మనసు, బుద్ధి ద్వారానే సృష్టి జరిగింది. చిత్తహంకారాలు మనం ఆపాదించుకున్నాం. ఎప్పుడైతే పరంజ్యోతి నుంచి విడబడ్డామో మాయకు లోనైనప్పుడు ఇవి 2 బయటికొస్తాయి. అదర్‌వైస్ బేసిక్‌గా 2 అంతఃకరణాలు మనసు, బుద్ధి. అది మనం ఆ రోజు డిస్కస్ చేసిన సబ్జెక్ట్. మనసు, బుద్ధి లేకపోవడం కాదు. మనసు, బుద్ధి వచ్చాము. చిత్తహంకారాలు తర్వాత వచ్చాయి. ఉపారహంకారాలు. ఎలా? మాయకు లోబడినప్పుడు అవి వస్తాయి. అదర్‌వైస్ శుద్ధిగానే ఉంటాయి. అహంకారం అనే మలాన్ని తెచ్చుకున్నాము. ఎలా? మాయకు లోబడి. చిత్తం అనే డేటాని మనమే క్రియేట్ చేసుకున్నాం ఈ మనసు బుద్ధి ద్వారా. ఎప్పుడు? మాయకు లోబడి. అది నేను ఆ రోజు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అది అమ్మగారు. అవునండి అవునండి. అదే అదే ఇక్కడ ఏంటంటే బుద్ధి నుంచి చిత్తం ఎక్స్పాండ్ అయింది కదా మాయ ద్వారా. ఇక్కడ మనకి బయట దాంట్లో ఏంటంటే చిత్తంకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. చిత్తం అనేది ఇంపార్టెంట్ అంటారనమాట మిగతా వాటిలో. సో మనకి బుద్ధి గురించి పక్కన పెట్టేస్తారు. బుద్ధి అనేది జస్ట్ మన అవసరం కోసమే. బట్ మనకి మెయిన్ గా అక్కడి నుంచే ప్రధానంగా మనకి సార్ చెప్పినట్టు అక్కడి నుంచే ఫామ్ అయింది. మాయ ద్వారా మిగతాది ఎక్స్పాండ్ అయింది. యాహ్! కరెక్ట్. కరెక్ట్.
ఓకేనా? 6:30 అయింది. ఏం చేసుకుందామా? ఇంకేమైనా మాట్లాడాలా? థ్యాంక్స్ అండి. ఓకే అయితే థ్యాంక్ యూ అందరికీ. అట్పరింజోతి. அருட்பெருஞ்சோதி 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 தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. థ్యాంక్ యూ సిద్ధి అరుపెరింజోతి. అరుట్పెరుంజోతి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో ఇంకా